మాదాపూర్ హెచ్ఎస్సిసిలో మెడికవర్ హాస్పిటల్ సొసైటీ ఆఫ్ న్యూరోక్రిటికల్ కేర్ సంయుక్తంగా బ్రెయిన్ డెత్ అండ్ ఆర్గాన్ డొనేషన్ అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. దేశంలో అవయవదానంపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని మెడికవర్ హాస్పిటల్స్ ఐసీయూ డైరెక్టర్ డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్ అన్నారు. చట్టబద్ధంగా 30 ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో బ్రెయిన్ డెత్ అంటే ఏమిటనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనివల్ల ఎంతో మంది అవయవదానానికి ముందుకు రావడం లేదని డాక్టర్ ఘనశ్యామ్ తెలిపారు. Uniform policies so that all these ethical dilemmas are taken into consideration. There are a lot of issues with this, so many ethical issues. As it is associated with organ donation, it always adds to complexities with many ethical issues and uniform guidelines for testing. At least most of the people, as we have said in the previous study, most of the people don't know how to do policies that can not only promote. నా పేరు డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్. నేను మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ డైరెక్టర్ని. సో ఈరోజు ద సొసైటీ ఆఫ్ న్యూరోక్రిటికల్ కేర్ మెడికవర్ హాస్పిటల్స్తో కలిసి ఒక 1 డే ప్రోగ్రామ్, అంటే మనం బ్రెయిన్ డెత్, ఆర్గన్ డొనేషన్ గురించి, దానికి సంబంధించి మెడికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, లీగల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఎథికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, దాని గురించి చర్చ చేయబడింది. మనకు లీగల్గా ఆర్గన్ డొనేషన్ అనేది ఆల్మోస్ట్ 30 years బ్యాకే యాక్సెప్టెడ్. అయినా చాలామందికి కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చేయాలి, మనం ఇది చేస్తే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఈ ప్రోగ్రామ్ అలాంటి అపోహల్ని దూరం చేస్తానికి, బ్రెయిన్ డెత్ గురించి అవగాహన పెంచడానికి, మనం ఆర్గన్ డొనేషన్ ఏ కండిషన్స్లో చేయొచ్చు, మనం పడాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి చర్చ చేయడానికి ఇండియాలోంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ ప్రోగ్రాం చేయబడింది. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడగలరని ఆయన వివరించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవయవదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశమని డాక్టర్ ఘనశ్యామ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వేరే లైఫ్ ఇస్తే ఒక ఫ్యామిలీని కానీ, ఎస్పెషల్లీ మన దగ్గర ఇండియన్ సెట్టింగ్లో ఒక ప్రాణం కాపాడితే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీని, ఎస్పెషల్లీ ఒకవేళ తను ఎర్నింగ్ మెంబర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ ఎర్నింగ్ మెంబర్, దెన్ నాట్ ఓన్లీ 1 life బట్ వీఆర్ సేవింగ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. అది ద ఐడియా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ దాట్. సో మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరూ దీని గురించి తెలుసుకోవాలి, ఒక ఐడియా ఉండాలి. అంటే బ్రెయిన్ డెత్ అంటే ఏంటి, బ్రెయిన్ డెత్ తర్వాత మనం ఆర్గన్ డొనేషన్ చేయడం అనేది లీగల్గా ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు, దీని గురించి ఈవెన్ ఒక డాక్టర్సే కాకుండా కామన్ పబ్లిక్ కూడా అవగాహన ఉండాలి. ఓకే, సో దాని కొరకు ఈ ప్రోగ్రామ్ చేయబడింది.